పాపాన్ని లైట్ తీసుకోవద్దని చెప్పడానికి ఒక మహాభక్తుడు ఏమన్నాడంటే, సులభముగా నెంచకు పాపమును విలువగు రుధిరము చిందెను తెలుసా అన్నాడు. చాలా వాల్యుబుల్ స్టేట్మెంట్. పాపాన్ని మనిషి ఏదో పాపం సహజం కదండి అంటే, పాపములో ఎలాంటి విచారం కానీ, బాధ కానీ, వింత కానీ, ఆశ్చర్యం కానీ లేదు వీడికి. అయ్యో అంత బలహీన పడిపోయా, అయ్యో పడిపోయావా, అయ్యో జారిపోయావా, అసలు ఆ ఫీలింగే లేదు వాడికి. ఏముంది? సహజమే, కామనే, ఇట్స్ ఓకే, ఇట్స్ ఆల్ రైట్. పాపాన్ని లైట్ తీసుకున్నావు, ఆ పాపం కోసమేగా చచ్చిపోయాడు. ఆ పాపం నుంచి విడిపించడానికే రక్తం కార్చాడు. ఓరు బాబు, కాల్లో ముళ్ళు దిగితే తట్టుకోలేవు, 2 అంగుళాలు తీగ మేకులను ముళ్ళు తల్లో దిగిపోతుంటే బాధ భరించాడు. నీకేమైనా అర్థమవుతుందా? 2 అంగుళాలు పొడుగుండే తీగ మేకులు అంటే ముళ్ళ కప్పని కిరీటంగా చూడు నెత్తి మీద పెట్టి కర్రతో లాగి మీద కొడితే కస్సను తల్లో దిగిపోయినాయిగా మేకులు. అది పచ్చిగా ఉన్నప్పుడు ఇలా ఉండేది, ఎండితే అలా దగ్గరకు వస్తుందంట. ఎండుతున్నా కొద్దీ ఆ ముళ్ళ తీగ యొక్క లక్షణం. సిలువ వేసేపటికి ఉదయం 9 దాకా ఏలబడుతున్నాడు పైన. 6 గంటల కాలం మండు టెండలో మారణ హోమంగా కొయ్యకు 3 మేకులపై వేలాడుతున్న క్రీస్తునాథుడు ఆ పచ్చి కొమ్మ, ఆ ముళ్ళ తీగ ఎండకు సంకోచిస్తూ దగ్గరికి వస్తుంటే తలంతా చెత్త అయిపోవట్లేదా, ఛిద్రమైపోవట్లేదా? లాగిబెట్టి ముఖం మీద కొట్టి గడ్డాన్ని లాగివేస్తే మొక్క చర్మం అంతా పొరలు లేచి వచ్చేస్తే ఆ పెయిన్ ఊహించగలవా ఎట్లుంటుందో? గుండెల్లో మిగిలి ఉన్న ఆఖరి రక్తం పట్టుకుని కూడా బయటికి లాగడానికి అన్నట్టుగా బల్యముతో ఒక్క పోటు డొక్కలో పడిచి లాగితే ఆ మిగిలి ఉన్న రక్తపు చుక్క కూడా వచ్చేసిందిగా. సంఖ్యలో బిగించి ఒక్కలాగు ముందుకు లాగితే బోర్లా పడిన యేసు ప్రభుని గెత్సేమనే తోటలో రాతి మెట్ల ఎక్కుడు మార్గము గుండా అన్న కైప సమాజ మందిరాన్ని తీసుకెళ్లారు. అంటే ఆ మెట్లన్నీ కూడా నీట్గా పాలిష్ చేసిన ఫినిషింగ్ ఉన్న మెట్లు కాదు, రాతి మెట్లు, పదునుగా అడ్డగోలుగా మొరటుకున్న మెట్లు. అట్లా బోర్లో పడేసి అటు ఇడిచుకెళ్ళారంట పైకి. శరీర ముందు భాగాలన్నీ ఆలయంలో నిలబెట్టేసరికి అన్న కైప సమాజం వెళ్ళేపటికి చెత్త అయిపోయినాయి. అసలు విచారం లేదు అప్పటికి, ఇంకా కేసు అప్లికేషన్ ఏమి లేవు, ముందే చెత్త కొట్టి పారేశారు. వీపు దున్నబడిపోయింది కదా, 3 తాళ్లుగా కొలడా చీలిపోతే 3 మేకులు చివరి ఉంటే గాలాలంటి, చేపలు పట్టే గాలాలంటి లాగి పెట్టి ఈపులో కొడితే 3 దిగుతాయి. ఒక్కసారి వెనక్కి లాగితే అది అలాగ చర్రను చీల్చుకొచ్చేస్తుంది వీపుని. నాగడ్డితో పొలను దుండితే నాగడ్డి చాలు ఎట్లుంటాయి, వీపు అలాగైందంట. ఈ పెయిన్ అంతా ఎందుకు? గుడ్డుపడే రోజులను కన్నీ సుక్కర గార్చి మళ్ళీ అడ్డగోలుగా బతకడానికి కాదు. పాపము నేను చేసినందున పనిష్మెంట్ ఆయన పొందినందున నేను రక్షణ పొందాను. పాపం అంటే లైట్ తీసుకోవటం ఏంటి? ఏదైనా ఒక పాపంలో నీవు ఇంకా ఉంటే, ఏదైనా ఒక లోపంలో నీవు ఇంకా ఉంటే నీకేమనిపించాలి? అయ్యో ఈ పాపం నుంచి నన్ను విడిపించడానికి కదా ప్రభు చనిపోయారు, ఇంత కష్టపడ్డాడు పాపం, నాకు రక్షణ ఇవ్వడానికి కదా ఇంత తిప్పలు పడ్డాడు. నేను ఇంకా ఈ పాపంలో, నీచత్వంలో, బలహీనతలో ఉన్నానేంటి అని ఒక భయం, దుఃఖం, బాధ, ఏడుపు రావాలి కదా మనిషికి. ఎలాంటి దిగులు కానీ, పశ్చాత్తాపం కానీ, బాధ కానీ లేకుండా ఏకలు పక్కపక్కలో మాటలు, కబుర్లు, ఎంత సిగ్గుమల్ని జీవితం, ఎంత దిగజారుడు బతుకు, ఎంత కడుపులో దేవుని భయములని సిగ్గులేని వ్యవహారం అవుతుంది. అది ఏమర్థమైంది దేవుని ప్రేమ నీకు? ఆయన కష్టం నీకు ఇంకా అర్థం కాలేదా? ఆయన శ్రమ నీకు అర్థం కాలేదా? మంచి ఎండపూట కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా నాన్న పిల్లోడు ఆశపడ్డాడని ఆ తారు రోడ్డు మీద కాళ్ళు కాలుతున్న పరిగెత్తి ఒక మంచి ఐస్ క్రీమ్ కొనుక్కొచ్చాడు అనుకో, కొడుకు హ్యాపీగా ఉండాలని చేతిలో పెడతాను వద్దా, అలా కొడితే నేలపాలైతే ఆ తండ్రికి బాధ అనిపిస్తుందా? కాస్త కాళ్ళు కాలిన వాడు కాస్త ఎండలో తెట్టిన దాన్ని తోసేస్తేనే బాధపడతాడే, మరి ప్రాణం పెట్టి
మరణం యొక్క బలమ గలవని నశింపజేసే మరణం యొక్క పాతాళం యొక్క తాళతో లాక్కొచ్చి, ఇదిగో బిడ్డ నీ ఆత్మ, ఇదిగో నీ రక్షణ ఉచితంగా చేతిలో పెడితే, నాకు రక్షణ వద్దంటే, నాకు వ్యభిచారం వద్దంటే, నాకు డబ్బే ముఖ్యమంటే, నాకు పదవే ముఖ్యమంటే ఆయన ఎంత బాధపడతాడు మరి? ఇంతటి దానికి నాకు ఏంటి ఇష్టం, నాకు ఆయన ప్రేమ, పచ్చి అబద్ధాలేగా ఇవన్నీ. ప్రేమ ఉంటే ఆయన కష్టానికి వాల్యూ అమ్మా? ఆయన ఇష్టం మీద నీకు గౌరవం ఉంటే ఆయనకు దుఃఖం కలిగించకూడదని ఆలోచన చేయవా? పాపం జరుగుతున్నప్పుడు సిగ్గుపడాలి కదా, భయపడాలి కదా, పశ్చాత్తపడాలి కదా. రాజీ పడిపోవటం ఏంటి, అలవాటు పడిపోవటం ఏంటి? దాన్ని సహజంగా తీసుకొని ఏకైకలు పక్కపక్కలు సిగ్గుమాలి బతికేందుకు ఇంక అసలు వదిలేయ్ బైబిల్లే. నీ కేసులో ఒక సెట్ అవ్వదు, ఆయన లైన్ నీకు నచ్చదు, ఆయన క్రమం నీకు నచ్చదు, పరిశుద్ధత నీకు ఇష్టం లేదు, నీకు లోకం ఇష్టం, నీకు పాపం ఇష్టం, పాపాన్ని చురుకునే భ్రష్టత్వం ఇష్టం. మరి ఇంకెందుకు ఇదేనా వదిలేయ్? లేదా సిగ్గుపడు, పశ్చాత్తపడు. కృపగల దేవుడు ఎలాగైనా నువ్వు బయటపడ్డారని నీకు హెల్ప్ చేస్తాడు. దేవుని ప్రజలరా,